అందరికీ నమస్కారం. రైట్. కృష్ణాంజనేయులు గారు, అసలు ఊహించని పరిణామం. జగన్మోహన్ రెడ్డి గారు ఓకే పండగ వెళ్ళిన తర్వాత వస్తారు, ప్రజల్లో తిరుగుతారు, ఏదో యాత్రలు చేస్తారనుకున్నారు. ఆయన అవన్నీ ఎలా చేస్తారో తర్వాత అంశం. కానీ 30 ఏళ్ళు నేనే పాలిస్తాను, ఎవ్వరు వెంట్రుకు కూడా పీకలేరు అని చెప్పి సవాల్ విసురుతున్నాడు. ఏంటి ఆయన కాన్ఫిడెన్స్? ఇప్పుడు ఒక సామెత ఉంటుందండి, నేను లెగిస్తే మనిషిని కాదు అనేటువంటి సామెత అందరికి తెలుసు కదా. అలాంటి సామెత ఈయన మాటలను బట్టి, జగన్మోహన్ రెడ్డి మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి ఏంటి అంటే, ఎన్నికలకు ముందు 2024 ఎన్నికలకు ముందు 19లో గెలిచిన తర్వాత చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి రానున్న 25 ఏళ్ళు 30 ఏళ్ళు మనమే, అదే మొన్న ఎన్నికల సమయంలో 151 నుంచి మనం 175 ఎందుకు రాకూడదు, మనకి మొత్తం మనకి ఎందుకు రాకూడదు, కుప్ప ఎందుకు గెలవకూడదు, పిఠాపురం ఎందుకు గెలవకూడదు, మంగళగిరి ఎందుకు గెలవకూడదు, ఇవన్నీ కూడా బహిరంగ సభలో మాట్లాడాడు కదా. ఎవరు ఆయన గెలవటానికి ఎవరన్నా వద్దన్నారా? గెలవచ్చుగా. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఇంత ఘోరమైనటువంటి ఓటమి తర్వాత? 151 నుంచి మధ్యలో 5/11 మిగిలింది. ఇది ఘోరమైనటువంటి ఓటమే. బహుశా ఒక 30 ఏళ్ల రాజకీయ జీవితం జగన్మోహన్ రెడ్డికి ఉంటే ఇంత ఘోరమైనటువంటి ఓటమి భవిష్యత్తులో అయితే మాత్రం ఇంత ఘోరమైన ఓటమి చూసేటువంటి అవకాశం లేదు. కానీ ఇంత ఘోరమైనటువంటి ఓటమి తర్వాత ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడాడు. కారణం ఏంది అని అంటే, వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టడం. కార్యకర్తలు ఈయన రెచ్చగొడితే వాళ్ళు రెచ్చిపోయి పనిచేస్తారా లేదని చూడాలి. ఎందుకంటే ఫీల్డ్లో పనిచేయాల్సినటువంటి వాళ్ళు, సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి వాళ్ళు, ఆ సమస్యలను ఫేస్ చేయాల్సినటువంటి వాళ్ళు, కేసులు, దాడులు, ఇవన్నిటిని కూడా ఫేస్ చేయాల్సింది ఎవరు? కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? వస్తాడు, 2 రోజులో 3 రోజులో ఇక్కడ మీటింగులు చెబుతాడు, వాళ్ళు రెచ్చగొడతాడు, బెంగళూరుకి వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్తున్నాడు బెంగళూరుకి? ఇంతకు ముందు తాడేపల్లి ఆయన ఇంట్లోనే ఉండేవాడు కదా, ఇప్పుడు బెంగళూరుకి ఎందుకు పోతున్నాడు? ఎందుకయ్యా అంటే భయపడే వెళ్తున్నాడు. దానికి ఇంకే వేరేదేమి. ఒకవేళ ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు ఇంకొకటి ఏదన్నా సూత్రీకరణ చెప్పమని ఒకవేళ ఇప్పుడు ఆయన అడుగుతాడు శేఖర్ రెడ్డి గారు, ఆ రోజున చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఎందుకు వెళ్ళారు హైదరాబాదు, పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళాడు అని అంటే, ఆ రోజున కూడా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కూడా 3 రోజులు 4 రోజులు ఎడున్నారు, మాక్సిమం 3 రోజులు మళ్ళీ హైదరాబాద్ లో. ఎందుకయ్యా అంటే ఇక్కడ కేసులు పెట్టడమో, దాడులు చేయటమో, దాడులు చేసేటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది. కాబట్టి వాళ్ళు కూడా అలాగే రక్షణ కోసం వెళ్ళిపోయారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా అలాగనే రక్షణ కోసం వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఆయనకేమో రక్షణ కావాలి, ఆయన మాత్రం బెంగళూరు వెళ్తాడు. వాళ్ళ కార్యకర్తలు మాత్రం ఇప్పుడు తెలుగుదేశము, జనసేన, వాళ్ళ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళతో, పోలీసులతో వాళ్ళ దెబ్బలాడి కొట్లాడి ఇవన్నీ చేయాలట. ఏమంటాడు? నేను కార్యకర్తలను పట్టించుకుంటాను, నేను ప్రభుత్వం ఉన్నప్పుడు